నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం. ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మోకాల అరుగుదలతో ఉన్న పేషెంట్స్ అందరూ నాకు చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, సార్ నేను ఎలా కూర్చోవాలి, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను ఎలా కూర్చోవాలి, నేను ఎలా పడుకోవాలి అనే క్వశ్చన్ మీద నేను చేయబోయేది. ఇవాళ మన మోకాళ్ళకు సంబంధించిన ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్, అంటే కూర్చునే టైంలో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పొజిషన్లో కూర్చోవాలనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా కూర్చోవడం అనేది ఇలా 90 డిగ్రీస్ వరకు మన మోకాలు అనేది వంగవచ్చు. కానీ ఇంతకంటే లోపలికి ఇప్పుడు 100, 110, 120, 140, కొందరు 160 వరకు కూడా లోపలికి మొత్తం ఇలా కూర్చుంటారు, మొత్తం బెండ్ చేసి. బట్ ఇలా కూర్చోవడం వల్ల మనకు చాలా స్ట్రెస్ పెరుగుతుంది ఈ జాయింట్లో. దానివల్ల మనకు లోపల రాపిడికి గురై లోపల కార్టిలేజ్ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పొజిషన్ కూర్చోవడం అనేది మనము మానాలి. ఎక్కువ కూర్చోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ <30 years ఓకే కూర్చోవచ్చు, అలవాటు ఉంటే కూర్చోవచ్చు. కానీ ఆఫ్టర్ 30-40 years మాత్రము కూర్చోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ మనము ఫస్ట్ నుండే ట్రైన్ అయి ఉన్నాము, మనము యోగా చేస్తున్నాము, అలాంటి వాళ్ళు ఇలాంటి కూర్చున్నా కూడా వాళ్ళకేమీ కాదు. కానీ మనకి అలవాటు లేని పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాల్లో ఇంకా నార్మల్ అరుగుదల ముందే రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పొజిషన్ మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఏది ఉన్నా కూడా. అలాగే ఇంకొకటి పద్మాసనం అంటాం. ఈ రెండు దగ్గరికి చేసి ఇలా కూర్చోవడం కూడా ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇది కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎట్లా కూర్చోవాలి అంటే 90 degreesలో ఉండాలి. ఇంతకంటే ముందు రిలాక్స్గా కూర్చోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇలా కూర్చొని ఇలా ముందు పెట్టుకోవచ్చు. ఇంతవరకు మనం బెండ్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు ఈ చైర్లో మనం కొన్ని గంటల సేపు కూర్చుంటాము. కానీ కూర్చున్నప్పుడు మన మోకాలు అప్ టు ఒక 90 degrees వరకు మాత్రమే ఉండేటట్టుగా రిలాక్స్ అవుతూ ముందుకు రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఈ 90 కంటే లోపలికి బెండ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని ఇలా హిచ్ చేసుకొని బ్యాక్ పెట్టుకొని దీన్ని స్ట్రెచ్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా చాలాసేపు కూర్చుంటారు. ఇట్లా దీనివల్ల మోకాల్లో ప్రెషర్ పెరిగి మనకు అరుగుదల కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కాలు ఎప్పుడు కూడా 90 కంటే లోపలికి రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనము పడుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మోకాల నొప్పితో బాధపడే వాళ్ళు. ఇప్పుడు పడుకున్నప్పుడు మనం సుపైన్ అంటాము. ఇది ఇట్లా సుపైన్లో పడుకున్నప్పుడు మోకాల కింద ఒక 30 degrees మోకాలు, ఈ 30 degrees కాస్త తన జాయింట్ స్పేస్ అనేది మనకు 30 degreesలో ఉన్నప్పుడు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఒక దిండు పెట్టుకుంటే ఒక 30 degrees ఉండేటట్టుగా ఒక దిండు పెట్టుకొని ఇలా పడుకోవడం వల్ల మనకు మోకాల్లో చాలా ప్రెషర్ ఏమీ లేకుండా మనకు నార్మల్ జాయింట్లో స్పేస్ ఉన్నంత స్పేస్ ఉంది, మనకు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. నొప్పి ఎక్కువ ఉండదు. అలాగే తిరిగి పడుకోవాలి అన్నప్పుడు ఒక సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు ఆల్రెడీ మనకు ఈ మీడియల్ జాయింట్ లైన్ అంటాము, దీంట్లోనే మనకు మోకాల అరుగుదల ఎక్కువ ఉంటుంది. ఈ జాయింట్ మీద ఈ జాయింట్ వచ్చి మనము ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ బోన్ టు బోన్ టచ్ అయ్యి ఇంకా మనకు నొప్పి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కొంచెం మనకు నొప్పితో పాటు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీని మధ్యలో ఈ దిండు పెట్టుకున్నాము అంటే ఈ దిండు వల్ల మనకు ఈ మోకాల నొప్పి మీద ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్తో పాటు మనకు నొప్పి తగ్గుతుంది. నొప్పితో పాటు మనకు నిద్ర కూడా మంచిగా పట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక 30 degrees ఇలాగే బెండ్లో ఉండి మనం ఇలా పడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా లేకుండా డైరెక్ట్ పడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది పడుకునే విధానంలో 2 రకాలు. సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు, అలాగే సుపైన్లో తిరిగి పడుకున్నప్పుడు దిండు యూజ్ చేసుకుంటే మనకు ఈ అరుగుదల నుండి కాస్త మనం ఉపశమనం పొందవచ్చు. చూశారు కదా వ్యూవర్స్, ఈరోజు మనము
కూర్చున్నప్పుడు బెడ్ మీద కూర్చున్నప్పుడు, చైర్ల మీద కూర్చున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి మీరు ఇంట్లో పాటించండి. మీ నిజ జీవితంలో కూడా పాటించండి. మీకు ఈ మోకాళ్ళ నొప్పి నుండి తప్పకుండా ఉపశమనం పొందుతారు.